బ్రహ్మయుగం, మంజుమల్ బాయ్స్ ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో అందరి చూపు మలయాళం సినిమా వైపు తిప్పుకుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రేమల మూవీ ఎంత హైప్ అండ్ క్రేజ్ జనరేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ 8th తెలుగు డబ్బింగ్ లో రిలీజ్ అయ్యింది. బేసిక్ గా మనం మలయాళం సినిమా నుండి ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ చూసాం, హై డ్రామా అండ్ నరేషన్ మూవీస్ చూసాం. బట్ ఈ రేంజ్ రామ్ కామ్ ఎంటర్టైనర్ వెరీ రేర్ ఇన్ బాలీవుడ్ అని చెప్పాలి. ఇంకా మూవీ విషయానికి వస్తే నాకైతే నచ్చింది గైస్. చాలా డేస్ తర్వాత ఒక కంప్లీట్ ఫ్రెష్ రామ్ కామ్ ఎంటర్టైనర్ చూసిన ఫీల్ అయితే వచ్చింది. తెలుగు డబ్ అంటే ఎలా ఉంటుందో అనుకున్నా, బట్ పర్ఫెక్ట్ గా డబ్ చేశారు. మూవీ ప్లాట్ గురించి చెప్పాలంటే లైఫ్ లో ఫెయిల్యూర్స్ అండ్ రిజెక్షన్స్ చూసిన సచిన్ కోచింగ్ కోసం హైదరాబాద్ వస్తాడు. అక్కడ రీను అనే అమ్మాయి ఎలా పరిచయం అయింది అండ్ వాళ్ళ జర్నీ ఏంటి అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. చాలా సింపుల్ గా ఉంటుంది స్టోరీ, బట్ కంప్లీట్ లా పీరియడ్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ అని చెప్పొచ్చు. ఈ మూవీలో కామెడీ సీన్స్ ఏదో ఫోర్స్డ్ గా పెట్టినట్టు కాకుండా అక్కడ వచ్చే సిచ్యువేషన్స్ నుండే ఫన్ జనరేట్ చేశారు. మెయిన్ గా సచిన్ అండ్ హిస్ ఫ్రెండ్ అమూల్ ఉన్న ఎవ్రీ సీన్ అండ్ అక్కడ వచ్చే డైలాగ్స్ అన్ని గట్టిగా పేలాయి. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న చాలా మీమ్ రిఫరెన్స్లు కూడా వాడేశారు ఈ మూవీలో. మెయిన్ గా హీరోయిన్ మమితా బైజు క్యూట్నెస్ అండ్ ఎక్స్ప్రెషన్స్ మూవీ మొత్తం క్యారీ చేసింది. మూవీ మెయిన్ క్లిక్ అయ్యింది అంటే అది మమితా యాక్టింగ్ వల్లే అని చెప్పొచ్చు. ఇంకా ఈ మూవీలో రైటింగ్ కానీ, నెరేషన్ కానీ, ఫన్ ఎలిమెంట్స్ కానీ అన్ని ఆన్ పాయింట్ వర్కౌట్ అయ్యాయి. స్టోరీ మొత్తం ఎక్కడే డీవియేషన్స్ లేకుండా ఒకే పాయింట్ మీద రన్ అవుతుంది. ఒక ఆర్డినరీ స్టోరీని లైట్ హార్టెడ్ హ్యూమర్ తో, ఫ్లాలెస్ మేకింగ్ తో లాస్ట్ వరకు ఎమోషన్ ని క్యారీ చేశారు. 2 సాంగ్స్ కూడా ఉంటాయి, అవి కూడా బానే ఉన్నాయి ఫీల్స్. ఈ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ సచిన్ అండ్ రీను ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ. తన లవ్ ఇంట్రెస్ట్ ని హీరోయిన్ తో కన్వే చేయలేక తన ఫ్రెండ్ అమూల్ తో షేర్ చేసుకునే సీన్స్ అన్ని థియేటర్ లో నాన్ స్టాప్ లాఫర్ జనరేట్ చేశాయి. మూవీ మొత్తం హైదరాబాద్ లోనే ఉంటుంది. క్యారెక్టర్స్ అన్ని చాలా సింపుల్ గా జనరల్ ఆడియన్స్ కి రిలేట్ అయ్యేలా డిజైన్ చేశారు. అలానే అంతే బాగా కన్విన్సింగ్ గా పోర్ట్రే చేయడంలో కూడా సక్సెస్ అయ్యారు మూవీ క్యాస్ట్ మొత్తం. సీన్స్ అన్ని చాలా నేచురల్ గా ఆల్ ఏజెస్ కి రిలేట్ అయ్యేలా ఉండడం ఈ మూవీకి బాగా ప్లస్ అయ్యింది. 2 hours 33 minutes రన్ టైం ఉన్నా కూడా క్లైమాక్స్ వరకు ఎక్కడ బోర్ కొట్టకుండా కూర్చోబెట్టారు. క్లైమాక్స్ లో కొంచెం మూవీ స్ట్రెచ్ చేసినట్టు అనిపిస్తుంది, బట్ ఎండింగ్ మంచి పే ఆఫ్ ఇస్తుంది. ఇంకా పెర్ఫార్మెన్సెస్ వైజ్ మాట్లాడుకోవాలంటే మమితా బైజు కంప్లీట్లీ స్టోల్ ద షో అని చెప్పాలి. తను ఉన్న ప్రతి సీన్ తన స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ క్యూట్నెస్ తో మూవీకి మెయిన్ అసెట్ గా నిలిచింది. అలానే మెయిన్ లీడ్ అయిన సచిన్, ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన అమూల్ అండ్ అదర్ ఫ్రెండ్స్ క్యాస్ట్ ఆది అందరూ వాళ్ళ రోల్స్ ని పర్ఫెక్ట్ గా నీట్ గా పెర్ఫామ్ చేశారు. డైరెక్టర్ గిరీష్ ఏడి ప్రీవియస్ మూవీస్ ఏవి నేనైతే చూడలేదు. ఈ మూవీ చూసిన తర్వాత వాటి మీద కూడా ఒక లుక్ వేయాలనిపిస్తుంది. ఫైనల్ గా ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక కంప్లీట్ ఎంటర్టైనర్ చూసిన ఫీల్ అయితే వచ్చింది నాకైతే. నేనైతే ఈ మూవీని రికమెండ్ చేస్తాను గైస్, డోంట్ మిస్ ఇట్. ఇంకా ఈ మూవీపై మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.